ప్రార్థన అండి. ప్రార్థన ఆది సంభూతుడను అల్ఫా ఒమేగను నిత్యుడగు వాడను నిర్వాధికారిని యుగ యుగాలుగా ఏకరీతిగా ఉన్నవాడను ఇప్పుడు మీ మధ్య సంచారం చేస్తున్నాను. ఎవరైతే నా ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నారో, ఎవరైతే హృదయంతరంగా ప్రేమిస్తున్నారో వారందరూ నా శాస్త్ర కృపకు పాత్రులుగా ఉందరుగాక. ఆమేన్. జీవము గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. దేవుడి స్తోత్రాలండి. ఈ సేవ విభాగులకి నేను సేవకుడిగా వస్తాను, ఇలా సంఘాలు మెయింటైన్ చేస్తాను, ఇలాగా ప్రార్థన జరిపిస్తానని నేను కల్లో కూడా అనుకోలేదండి. రెండోదిగా నేను క్రైస్తవుని అవుతాను అని కూడా నాకు అసలు ఎప్పుడు కూడా అనిపించలేదు. ఎంచేదంటే మా వాళ్ళు ఎవరు లేరు, ఏదో కొంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, క్షేమంగా జీవిస్తూ ఉన్నాం. ఎటువంటి చీకటి జీవితాలు లేకుండా ఉన్న మట్టికి ఏదో కుటుంబాలు కట్టుకుంటాం, పిల్లా పాపలతో చల్లగా ఉంటాం, ఏదో వారికి తోసిన భక్తిని వాళ్ళు చేసుకుంటాం. మాలో కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది ఉద్యోగస్తులు, కొంతమంది రైతులు, ఇలాగా రకరకాలుగా ఉన్నారు. కానీ ఎవరు కూడా మరి వేదన పడే స్థితి వాళ్ళకి లేదు. నేను అనుకోని రీతిగా మరి ఈ మార్గంలోకి వచ్చాను. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు అర్థం కాలేదు. సరే, ఓ మహానుభావులు దీని యొక్క రహస్యాలు తెలియజేశారు. దీనికి ముందు కావలసింది ఆయన మీద నమ్మిక. ఎవరి మీద నమ్మిక? దేవుని మీద నమ్మిక. ఇదేంటి? ఆయన ఎన్నిసార్లు చెప్పినా దేవుని మీద నమ్మిక పెట్టాలని వారు. సరే అని చెప్పేసి ఆలోచన పడ్డాను. తర్వాత నిజభావనాన్ని చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక అద్భుతమైన విషయం మరి బయలుపరిచాడు దేవుడు. చూద్దాం ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. దేవుడి స్తోత్రాలు. ఫస్ట్ ఆయన ఒక మాట చెప్పాడు. ముందర దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఎవరు? భార్యాభర్తలు. దేవుడున్నాడని నమ్మి భార్యాభర్తలు దేవుణ్ణి ప్రార్థించాలి. దాని ప్రార్థనా ఫలితం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐక్యత సమాధానం కలిగి ఉంటాం. 2 వారికి మంచి సంతానం కలిగి ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. 3 ఆరోగ్యం కలిగి ఉంటాం. 4 ధనధాన్య సమృద్ధి కలిగి ఉంటాం. 5 చక్కటి లోగిలి కలిగి ఉంటాం. 6 పుత్ర పౌత్రాభివృద్ధి పొందటం. 7 ఈ లోకాన్ని విడిచిపెట్టడం. ఇది ఎవరికి జరుగుద్దంటే దేవుని యందు నమ్మిక గల వారికి అని చెప్పాడు దేవుడు. సరే, మనం బైబిల్ పట్టుకున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ దేవుని దగ్గర నమ్మిక గల వాళ్ళకి ఈ విధంగా ఉంటారని చెప్పాడు. అయితే నేను ఈ యొక్క సమయంలో యాజకుడైన తర్వాత దేవుడి కొన్ని కార్యాలు మరి ఏదో ప్రార్థన చేసుకుంటే స్వస్థ అవ్వడం, ఏదో అంతో కొంత కలిగించడం, ఇలాంటి నేను చూశాను. తర్వాత ఎప్పుడు చూసినా వీళ్ళకి ఒక ప్రశ్న ఉండిపోతుంది. నా భర్త బాగోలేదు, నా పిల్లలు బాగోలేదు, లేకపోతే నా పిల్లలు అది చదివిందాం అనుకున్నాను, నా పిల్లని ఎలా చదివిందాం అనుకున్నాను. ఇవన్నీ కూడా వాళ్ళు నా దగ్గరికి తీసుకురావడం నేను వింటూ ఉన్నాను.
నాకు పెద్ద సందేహం వచ్చింది. నేను సేవకుడిగా వచ్చినప్పుడు నాకు ఒక ఆయన చెప్పారు, ముందు ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి, అప్పుడు నువ్వు ఏది చేసినా ఫలిస్తాయి. నేను అనుకున్నాను, నీ అందు విశ్వాసం కలిగి ఉన్నాలేవయ్యా అనుకున్నాను. ఈ లోపల 1 ఎకరన్నర భూమి అమ్మేశాను. ఈ లోపల మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ లోపల మా జీవితంలో అన్నీ పొగడుస్తున్నాను. దేవుణ్ణి నమ్ముకుని ఇలా పాడైపోయినేంటి? ఇంకా చాలామంది అంటాం. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే పోతారంటారు, దేవుడి ముందు పాపం చేస్తే పోతారంటారు. మరి నేను ఎందుకు పోయాను? ఏదో కాంతాకుందాం అంటే అది ఎందుకు పోయింది అనే ప్రశ్న వేసుకున్నాను. దానికి జవాబు కోసము చాలామందిని అడిగాను, ఎవరు చెప్పలేకపోయారు. ఒక పెద్ద ఆయన చెప్పారు, నీవు ఆయన నమ్మలేదు, అందుకు నీవు దేవుని రాజ్యంలో ఆశీర్వాదానికి బదులు నీవు శపించబడుతున్నావు, లేకపోతే పాడైపోతున్నావు అన్నాడు. మరి నేను దేవుని నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను కదండి, మీకు తెలుసు కదండి అయ్యగారు అంటే, బాప్టిజం వేరు, నమ్మిక వేరు. బాప్టిజం నువ్వు పరలోకానికి వచ్చావు, నీకు దేవుడు బాప్టిజం ఇచ్చాడు. దేవుడి బిడ్డగా ఆయన నువ్వు నమ్మాలి. ఇదేం ప్రశ్న, ఇదేం జవాబు? దేవుడు నమ్మాలంటే అడిగినా, దేవుడు నమ్మాలంటే అడిగినా అని అలా ప్రార్థన చేయడం ప్రారంభించాను. దానికి ఒక ఆయన మంచి ఉపాయం చెప్పారు. నీవు ఏం చేయొద్దు, ఎవరిని అడగద్దు, తెల్లవారుజాము లేచి స్నానం చేసి ప్రార్థన చేయడం ప్రారంభించు అని చెప్పారండి. నేను ప్రార్థన ప్రారంభించానండి. నాయన నాకేమీ లేదు, నాయన కొడుకు చుత్తలా అయిపోయాడు, నాయన నా భార్య చుత్తలాగా అయిపోయింది, నాయన నాకేమీ లేదు, నాయన నాకేమైనా చెయ్యి, అప్పుడు దేవుడు నమ్ముతాను, అప్పుడు మరి ఏమైనా కానుకిస్తాను. మరి అర్థమవుతుంది నీకు వినపడుతుందా? అసలు సరిగ్గా విన్నావా? ఇది తెల్లవారుజాము లేచి నేను ప్రార్థన, మధ్యాహ్నం కాలం మళ్ళీ ప్రార్థన. ఇదిగో పొద్దున ప్రార్థన చేసినా, ఇదిగో 2 సార్లు చేస్తున్నాను, 2 సార్లు చేస్తున్నాను, మళ్ళీ 3వ సారి చేసేవాడిని. అసలు రోజుకి దిగజారిపోయేవాడిని. అప్పుడు పెద్ద ఆయన మళ్ళీ అడిగాను, ఏమండి మీరు చెప్పినట్టుగా ప్రార్థన చేస్తున్నాను, తెల్లవారుజాము లేచి మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాను, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను, చేసి కొలిది అన్నీ పోతున్నాయని చెప్పాను. ఆయన అన్నారు, బాబు నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నామని అడిగారు. అదేనండి, నాకు ఏమీ లేవని చెప్తున్నాను, నాకేమైనా మరి ఒక ఇల్లు, ఆకలి, ధనము, ధాన్యం ఏమైనా ఇవ్వగలదువా అని అడుగుతున్నాను. నాకు ఇచ్చేవనుక నీకు ఇస్తానని చెప్తున్నాను. ఆయన కడుపుప్పను వేశారు, తెగన వేశారు. రే తెనాలి రామలింగడికి నీకు తేడా ఏంట్రా అని అడిగారు. అదేంటి తెనాలి రామలింగడు మహా తెలివిగలవాడు కదండి, పిచ్చివాడ. దేవుడి ప్రార్థించే విధానం ఏంటారా? అదే అలా దేవుడికి ప్రార్థన చేస్తారా? అలా దేవుడిని ఆరాధిస్తారా? మరి ఎలా ప్రార్థన చేయాలండి అని అడిగాను. ఆయన చెప్పారు, అయ్యా సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిత్యుడగవాడా, నిర్వాధికారి, ఇదిగో నీ పాదాల దగ్గర చేరాను. నాకు దిక్కు, నాకు మార్గము, నాకు జీవము నీవే. ఇక నాకు నా మీద నమ్మకం నాకు పోయింది. నేను ఎన్నో ఆలోచన చేశాను, అవన్నీ వ్యర్థమైపోయినాయి. అందుకు కుమ్మరి ఏ విధంగా కుండం తయారు చేస్తాడు, నేను మీ చేతిలో
నన్ను పెట్టుకున్నాను. నన్ను మీరు ఏం చేస్తారో చేయండి బాబయ్య అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఈ లోపల ఒక అద్భుతం జరిగింది. ఓ తల్లిగారు అన్నారు, నాయన నువ్వు చాలా పెద్ద సేవకుడు అంట, సేవకుడు అవుతావంట. ఏ చర్చలు కలిసి ఎవరు ఊరుకుంటారు? సేవ చేస్తే ఎవరు మాట్లాడతారు? అప్పుడు అన్నారు తల్లిగారు, ఆ చెట్టు కింద నుంచి నువ్వు ప్రార్థన చేయి, అందరూ నీ దగ్గరికి వస్తారని చెప్పారు. చెట్టు కింద నుంచి నా దగ్గరికి ఎవరు వస్తారు? అయితే అద్భుతంగా నేను చెట్టు కింద నుంచున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది రావటం ప్రారంభించారు. నేను దేవుని కోరేది అది కాదు. నేను పెద్ద ఇంజనీర్ అవ్వాలి, ఒక కాంట్రాక్ట్ అవ్వాలి, నాకు అయ్యో బిల్డింగ్లు ఉండాలి, దేవుడు అయితే అది ప్రార్థన చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన చేయడం ప్రారంభించానో నాకు చక్కటి ఒక ఆలోచన వచ్చింది. దేవుడు నాకు ఈ వృత్తినిచ్చాడు. ఈ వృత్తి నాకు తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, మరి ఎలాగా? అప్పుడు మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాను. అయినా నాకేం తెలియదు కదా, మీకు తెలుసు కదా మట్టి ముద్దని, మరి నన్ను ఈ పనిలో పెట్టారు మీరు, మరి నాకు ఎలా తెలుస్తాయి అన్నీ, నాకు ఎలాగండి ఇవన్నీ కార్యక్రమాలు అని దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేయడం ప్రారంభించినారు. దేవుడు ఆటోమేటిక్గా నాకు శక్తి రావడం ప్రారంభించింది. తర్వాత ఒక విచిత్రమైన సంఘం, భోజనం చేయాలి, భోజనం అక్కడ పెట్టుకున్నాం అని తండ్రి ప్రేమించి ఇది వివాహాన్ని ఇచ్చావు. ఓ జోళ్ళు కొనుక్కునేవాడిని, దేవా నన్ను ప్రేమించి ఈ జోళ్ళు ఇచ్చావు. ఇలాగా ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేయడం ప్రారంభించేవాడికి ప్రతి విషయంలోనూ ఆయన నన్ను గణపరచడం ప్రారంభించాడు. నా పనులన్నీ కూడా వెళ్ళిపోయాడు మా అబ్బాయి, ఆడంతా ఆడే వచ్చేసాడు. నా భార్య మంచం పడుకుంది, ఆవిడంతా ఆవిడ లేచిపోయింది. ఈ లోపల దేవుడు ఇంకో మాట చెప్పాడు, నీకు పెద్దలు కావాలి, ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడు. డబ్బులు లేవండి అయ్యాను, నేను ఇస్తాను అన్నాడు. అలాగే నా కార్యక్రమాలన్నీ కూడా దేవుడు చేయటం ప్రారంభించాడు. ఓ నువ్వు చెప్పింది అన్నమాట. భూలోకములో నీ మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని ఖచ్చితంగా నీవు ఆశీర్దిస్తావు, కనపరుస్తావు, దీవిస్తావు. అప్పుడు ఆదాము చేసిన తప్పు తెలిసింది. ఆదాము దేవుని మాట వినలేదు. ఆదాము దేవుని ఆజ్ఞలు పాటించలేదు. ఆదాము దేవుని ఆజ్ఞలు మరి పాటించలేదు. అందుకే ఆదాము పాడైపోయాడు. అందుకే ఆదాము మరి పిల్లలు తాగుబోతులు అయిపోయారు. వాళ్ళు కాపాడేవాళ్ళు లేడు కదా, వాళ్ళు పరిశుద్ధపరిచేవాళ్ళు లేడు కదా. ఏం చేయగలరు? ఆయన పాడైపోతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు తెలుస్తుంది, కానీ ఏమి చేయలేకపోయాడు. పిల్లలు అడుక్కున్నలుగా మారిపోయారు. దేవుడిచ్చిన ఆస్తి పోగొట్టుకున్నాడు. అప్పుడు తెలుసుకున్నాను, ఆదాము దేవుణ్ణి నమ్మలేదు. అందుకే ఆదాము ఏమైపోయాడు? పాడైపోయాడు. మళ్ళీ తెలుసుకున్నాను, అబ్రహాము దేవుని నమ్మాడు, యెహోవాను నమ్మాను. ఆయన ఈ వాక్యం నాకు కళ్ళు తెరిపించింది, హృదయాన్ని వెలిగించింది. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడంటే నేను నమ్ముకోలేదా? వీళ్ళందరూ నమ్ముకోలేదా? మరి మేము ఎందుకు పోపట్లేదు? అబ్రహాం ఒక్కడే ఎందుకు పోపడ్డాడు? అబ్రహాం ఏం చేశాడు? కంప్లీట్ తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఎలా పెట్టాడని మనం నమ్మగలుగుతాం? ఏ విధంగా పెట్టాడని నమ్మగలుగుతాం?
చూడొకసారి. ఏప్రిల్ 11వ అధ్యాయం 8వ వచనం చూడబెట్ట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు అని దేవుడి స్తోత్రాలు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడు? నీ చుట్టాలని, నీ బంధువులని, నీ స్నేహితులు విడిచే ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించమన్నాడు. ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు? ఎడారిలో తీసుకెళ్ళాడు. ఎడారిలో తీసుకెళ్ళేమన్నాడు? చిన్న గుడారం ఏమన్నాడు. ఎడారిలో తీసుకెళ్ళేమన్నాడు? చిన్న మందస్సం కట్టమన్నాడు. ప్రార్థన చేయమన్నాడు. ఏమని ప్రార్థన చేయమన్నాడు? అబ్రహాముకి ఏమన్నా తెలుసా? యెహోవా నమ్పాను ప్రార్థన చేస్తున్నాడు. ఆహారం లేదని ప్రార్థన చేస్తున్నాడా? లేకపోతే నాకు పిల్లలు లేరని ప్రార్థన చేస్తున్నాడా? లేకపోతే నాకు ఏదన్నా మరి ఒక కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాడా? చూడు మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెడుకడి. దేవుడి స్తోత్రాలు. యేసు ప్రభువు వారు చెప్పారు. మొదట ఎవరిని ఎత్తుకోవాలంటే అండి? దేవుణ్ణి. అందుకు అబ్రహాం గారు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నీకు లోబడే శక్తిని తెచ్చేయ్యా, నీ ఆజ్ఞలు పాటించే శక్తిని తెచ్చేయ్యా, నీ చిత్తాన్ని నిర్వర్తం చేసే శక్తిని తెచ్చేయ్యా. అన్ని ద్వారా వెళ్ళిపోలా? మన ప్రశ్న. దశభాగం అంటే ఎంతో కొంత కానికైతే సరిపోదా? మన ప్రశ్న. మా నాన్నగారు నాకేమైనా భూ ఇచ్చారా? ఆయన పోషించడం ఏంటి? మూడో ప్రశ్న. ఇంకా ఈ ప్రశ్నలన్నీ మళ్ళా వస్తాయి. అబ్రహాం గారు ఏమన్నాడు? నీ ఆజ్ఞలు పాటించే శక్తిని దయచేయి. రెండోదిగా నీ చిత్తాన్ని నిర్వర్తం చేసే శక్తిని తెచ్చామని దేవుని అడుగుతున్నాడు. దేవునికి లోబట్టడానికి చాలా శక్తి కావాలంట. దైవాజ్ఞను పాటించడానికి చాలా శక్తిని కావాలంట. మీరు అబ్రహాముని చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు, అబ్రహాము ఒకప్పుడు చాలా దరిద్రుడు, లేబరం. మీరు 18వ అధ్యాయాలు చూసినప్పుడు అతను ఎంతో సంస్కార ప్రియుడు. అబ్రహాం 12వ అధ్యాయాలు చూసినప్పుడు అతను ఎంతో నీతిమంతుడు. 22వ అధ్యాయాలు చూసినప్పుడు అతడు తనకి భూలోకంలో ఉన్న దేనిని నమ్మట్లేదు. తనకి ఒక్కగానొక్క కొడుకుని దేవుడు బలిమంటే ఆల్ రైట్, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే వెళ్ళండి, మీరు చచ్చిపోవాల్సినవే. ఈ లోకమా శాస్త్రం కాదు. నీ గొప్ప మహిమ బట్టి నీకు బలిస్తే మేము ఎంత అదృష్టవంతులము. ఓకే, తండ్రి కొడుకులు ఏకమయ్యారు. ఓకే చేశారు. ఆఖరికి తన కొడుకు పెళ్లి చేసుకుంటే దేవుడు అన్నాడు, నీ కొడుకు పెళ్ళి నేనే చేయాలి. పిల్ల ఎక్కడుందయ్యా? అది నీకు అనవసరం. ఏ ఊర్లో ఉందయ్యా? అది నీకు అనవసరం. ఎలా ఉంటుందయ్యా? అది నీకు అనవసరం. ఎందుకు మరి అబ్రహాము ఆమోదం పొందాడు అని చేసినప్పుడు అబ్రహాముని దేవుడు ప్రేమించాడు. అబ్రహాం దేవుడికి ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు. అందుకు దైవము నీ చిత్తమే నా యందు నిర్వర్తించబడిగాక. అందుకే అబ్రహాం అంటాడు 24వ అధ్యాయం కూడా, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన. ఇప్పుడు అబ్రహాం గారు ఒక గొప్ప విషయం చెప్తున్నాడు. నాకు ఈ లోకంలో ఏ లోటు లేదు. ఎప్పటి నుంచి అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నా కాడి నుంచి. నీ నోటంట ఆ మాట రావట్లేదు. ఎప్పుడు నేను ఆయన మీద ఆనుకున్నప్పుడు, నేను ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు, నేను ఆయన చిత్తాన్ని అబద్ధం చేస్తున్నప్పుడు, నేను ఆయన ఆరాధిస్తున్నప్పుడు నాకు ఈ లోకంలో ఏ లోటు లేదు.
అన్నీ ఇచ్చాడు. పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనిషికి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధపరిచాడు. ఇది అబ్రాహాము విట్నెస్ సాక్షి చెప్తున్నాడు. ఎప్పుడు అంటే నేను దేవుని వెంబడించిన తర్వాత, దేవుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత, మరి నేను దేవుడికి నీకు లింక్ ఏంటి? మాకు దేవుడికి ఇలా ఉంది, నీకు దేవుడు. నేను దేవుడిని నమ్మాను. నీట ముంచినా పాల ముంచినా ఏం చేసినా ఆయనే. నన్ను పుట్టించిన దేవుడు నన్ను పోషించేవాడై ఉన్నాడు. నన్ను పుట్టించిన దేవుడు నన్ను దీవించేవాడై ఉన్నాడు. నన్ను పుట్టించే దేవుడు నాకు సకలము ఆశ్రయించే దేవుడై ఉన్నాడు అనే గొప్ప విశ్వాసము అతని మనసులో వచ్చింది. నాకు ఇది కావాలి అనే ప్రశ్న అబ్రాహాములో లేదు. నాకు ఇది లేదు అనే ప్రశ్న అబ్రాహాములో లేదు. అబ్రాహాము దేన్ని నమ్మాడు? ఆయన దేవుని నమ్మాడు. అబ్రాహాము ఏం ప్రయత్నం చేస్తున్నాడు? నీ పాదాల దగ్గర ఒక్కింత స్థలం తెచ్చే. అలా ఎందుకంటున్నాడు ఆయన? మనం ఎందుకంటలేదు? అవును, ఆదాము దేవుని దగ్గర స్థలం పోగొట్టుకున్నాడు. మీకు కావాలంటే 22వ అధ్యాయం, సరే అండి 3వ అధ్యాయం 22వ వచనం ఆదికాండం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడైపోయాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా ఏం చెప్పాడు? సామాన్య అని చేత దైవ జ్ఞానం లేనివాడు అయిపోయాడు. కాబట్టి ఇక ఇతనికి ఆశ్రదించాల్సిన అవసరం లేదు, అతన్ని కనపరచాల్సిన అవసరం లేదు. అతనికి నాతో అతనికి పని లేదు. అతను సామాన్య మానవుడు. ఏదో కష్టపడతాడు, ఏదో తిండి సంపాదించుకుంటాడు, ఏదో కట్టుకుంటాడు. కానీ అతనికి దీవించాల్సిన అవసరం లేదు, అతనికి దీవెనతో పని లేదు అని పబ్లిక్గా దేవుడు ఆదాము విషయంలో చెప్పిస్తాడు. దేవుడు అతనికి దీవెనతో పని లేదు. అబ్రహాంకి దేనితో పని? ఆశీర్వాదంతో పని. ఆశీర్వాదంతో పని. కాబట్టి అబ్రహాం చెప్తున్నాడు, నేను మరణించే వరకు కూడా, నేను ఈ లోకయాత్ర ముగించే వరకు కూడా నీ పాదాల దగ్గర ఉండాలి. నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. స్తుతించాలంటే ఏం చేయాలి? నా నోట్లో స్థితిని పెట్టాలి. స్తుతించాలంటే ఏం చేయాలి? ఆయన మనకి నమ్మిక ఇవ్వాలి. గొప్ప దేవుడని ఎలా తెలుసుకున్నాడు? ఆయన సూచక్రియల వల్ల, మహత్కార్యాల వల్ల, అద్భుత కార్యాల వల్ల కాదు. ఆయన తెలుసుకున్నది బైబిల్లోని తెలుసుకున్నాడు. మీకు కావాలంటే ఏప్రిల్ 11వ అధ్యాయంలో ఆ వివరణ ఉంది. ఆ వివరణ కింద హేబేలు దేవుణ్ణి ఎలాగా ఆరాధించాడు. పోతావంటే మోషే దేవుణ్ణి ఎలా ఆరాధించాడు. పోతావంటే నోవాహ దేవుని ఎలా ఆరాధించాడు. ఈ యొక్క పట్టి పెట్టుకున్నాడు. పట్టి పెట్టుకుని వాళ్ళ జీవిత చరిత్ర తీసుకున్నాడు. వాళ్ళలాగా తను కూడా దేవునికి లోబడాలి, దేవుని మీద ఆనుకోవాలి. మానవుడి వల్ల ఏం కాదు, మానవుడు జయించలేడు, మానవుడు పాపి అని తెలుసుకున్నాడు అబ్రాహాం. అందుకే గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో జయ జీవితాన్ని జీవిస్తాం. అందుకు లోకంలోని జయ జీవితం అంటే ఏంటి? పెద్ద పెద్ద డాబాలు కలిగి ఉంటామా, లేకపోతే పెద్ద కారు కలిగి ఉంటామా? జయ జీవితం అంటే చాలా కాస్ట్లీ బట్టలు కట్టుకుంటామా? కాదు. భార్యాభర్తలు ఇద్దరు ఐక్య సమానం కలిగి ఉంటాం. వారిని ప్రేమించే పరిశుద్ధమైన బిడ్డలు కలిగి ఉంటాం. వారికి ప్రేమించి ఒక చక్కటి గృహం కలిగి ఉంటాం. వారిని ప్రేమించి ఈ లోకంలో తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్ట, వారిని ప్రేమించి వంశాభివృద్ధి, వారిని ప్రేమించి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఈ లోకయాత్ర ముగించడమే ఆశీర్వాదం. అది ఎక్కడుందని తెలుసుకున్నాడు? దేవుడి దగ్గర ఉందని తెలుసుకున్నాడు. ఇది ధనం వల్ల కానీ, తెలివి వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ పొందలేము. ఇది ఎవరైతే ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆ దేవుని పాదాలు పట్టుకుంటారో వారి లోకములో
జయ జీవితాన్ని జీవిస్తారు, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఎవరు ఎక్కలేని నిత్యరాజ్యంలోకి ఎక్కుతారు. ఇది అబ్రహాం గారు కనిపెట్టాడు. అదే విషయాన్ని చూడొకసారి హెబ్రీయుల 11:9. విశ్వాసమును బట్టి విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారితో గుడారములలో నివసించుచు మనవణ్ణి కొడుకును కూర్చోబెట్టి తను ఎంత ఆస్తి కలిగి ఉన్నాడు, తన దగ్గర ఎంత బంగారం ఉంది, తన దగ్గర ఎంత వెండి ఉన్నది ఆయన చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా మీరు లోకంలో క్షేమంగా ఉండాలంటే, ఈ లోకంలో సంతోషంగా ఉండాలంటే, ఈ లోకంలో జీవితాన్ని జీవించాలంటే ఆయన మీద అనుకోండి. ఆయన కుమ్మరి లాంటివాడు, మిమ్మల్ని రూపొందిస్తాడు. ఆయన మీద అనుకోండి, మీ జీవితము హ్యాపీగా ఉంటుందని అబ్రహాం గారు చెప్పారు. ఈ మాట ఎవరు నమ్మలేదండి? యాకోబు నమ్మలేదు, సర్వనాశనం అయ్యాడు. ఈ మాట ఎవరు నమ్మలేదండి? ఇశ్రాయేల్ నమ్మలేదు. ఐగుప్తెళ్ళిన ఇశ్రాయేల్ వాళ్ళు ఏమనుకోలేదు, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు మహిమ గలవాడు, ఆయన పాదాల దగ్గర మేము స్తుతించాలి, ఆరాధించాలని వాళ్ళు మందస్సాలు కట్టలేదు. ఐగుప్తు నగరంలో ఇశ్రాయేలు మందస్సం కట్టలేదు. ఐగుప్తు నగరంలో ఇశ్రాయేల్కి యాజకుడు లేడు. ఐగుప్తు నగరంలో ఇశ్రాయేలు దేవుని స్తుతించలేదు. అందుకు నీకు ఇంకొక ఆశీర్వాదం ఉంది. దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు, దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు, నీ పేరు దరిద్ర నారాయణుడు. దరిద్రం ఇంట్లో, దరిద్రం నీ బిడ్డల్లో, దరిద్రము నీ యొక్క వాకిట్లో సంచారం చేస్తుంది. ఎప్పుడంటే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి లేనప్పుడు నువ్వు దేవుని ఆరాధించవు కాబట్టి. అందుకు ముందు ఆయన రాజ్యమును, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని వెతకండి.